tarbuz, orange, mango, picha fruit. పిచ్చి ఫ్రూట్ ఏంటి? I'll tell you. కవిత్వం పెచ్చ అదొక ఫ్రూట్, సినిమా పెచ్చ అది ఇంకో ఫ్రూట్, ప్రేమ పెచ్చ ఇది పెద్ద ఫ్రూట్. ఇవన్నీ ఫ్రూట్ఫుల్ కావాలంటే మీరు మా పెచ్చ ఫ్రూట్ ట్రై చేయాల్సిందే. ట్రస్ట్ మీ. ఏంటి ఇంకా నమ్మకం కలగట్లేదా? ఆ ముగ్గురులో నాలాగా సనగా తలగా ఉన్నాడు చూడండి, ఆయనే మా కస్టమర్ ఆఫ్ ది ఇయర్. కావాలంటే మీరు ఆయన అడగచ్చు. బాగుంటది బాగుంటది, వెరీ నైస్. హీ ఈట్స్ డైలీ పెచ్చ ఫ్రూట్. తన పేరే సంజన. లేట్ నైట్ ఎవరు చూడండి టీవీ షోకి యాంకర్. 2 ఏళ్లుగా నేను లవ్ చేస్తున్న అమ్మాయి, కానీ ఆ విషయం ఆ అమ్మాయి కూడా తెలీదు. అలా ఎలా పాసిబుల్? సింపుల్, టీవీలో చూసి ప్రేమించేశా. ఆ రోజు వరకు లైవ్ షోలో కనిపించే నా లవ్ రియల్ లైఫ్లో నా ముందుకు వచ్చేసింది. ఫస్ట్ టైం నాకు బాగా ఇష్టమైన గోల నా చేతిలో ఉన్నా కానీ నేను ఆ అమ్మాయిని చూస్తుండిపోయాను. ఆ నెక్స్ట్ డే తను పాపకరవైన కనులెందుకో పిచ్చిగా నచ్చేసిందంటే గుడ్డిగా ప్రేమించాల్సిందే. కానీ నాకు ఒక ముష్టి ప్రాబ్లం ఏడిసిందిగా. గజనీకే 2 అమ్మాయిలు, నయనతార ఆసీను. సినిమా పోనీ అది హీరో సూర్య అనుకుంటే, మన అడ్డతల అరుణాగాడే ఓ పిల్లని పడేసి కాలేజీ ఎగ్గొట్టి చట్టాపట్టాలు వేసి తిరుగుతున్నాడు కదా. అయినా ఈ రోగాలు పరిస్థితులు ప్రేమకి ఎప్పుడూ అడ్డుగావు సూర్య. అంటే నేను కూడా అమ్మాయిని పడేయగలుగుతాను నరసింహ గారు. నీ ప్రేమలో నిజం ఉండాలే గాని అమ్మాయి ఏం కర్మ, దాని అమ్మమ్మైనా పడాల్సిందే. అమ్మమ్మ? కానీ దానికి ఒక పద్ధతి ఉంది. ఫస్ట్ ఆ అమ్మాయి ఏం చేస్తుంది? హాయ్ హలో వెల్కమ్ టు సురేష్ టీవీ. చెప్పుకోండి చూద్దాం. తనే ఈ రోజు మీరు గుర్తుపట్టాల్సిన సెలబ్రిటీ తుదా. ఇక టైం వేస్ట్ చేయకుండా మన ఫస్ట్ లక్కీ కాల్ ఎవరో చూద్దాం. తన షో నంబర్ 0403459359. ఇంకా లేట్ ఎందుకు? ఈ టేస్ట్ మరి ఇంత వైల్డ్ అనుకోలేదు సూర్య. మన ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. బుజ్జి చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడే మన ప్రగతి నగర్. ఓ బ్యూటిఫుల్ ప్లేస్ బుజ్జి. నీకు టీవీ స్క్రీన్ మీద కనపడుతున్న సెలబ్రిటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం. అండ్ యు హావ్ 4 ఆప్షన్స్. 1 విజయకాంత్, 2 నారాయణ మూర్తి, 3 మహేష్ బాబు అండ్ 4th రాజశేఖర్. కమ్ ఆన్, త్వరగా చెప్పాలి. కరెక్ట్ గా గెస్ చేసి చెప్తే మీరు గెలుచుకోవచ్చు 25,000 రూపీస్, అంటే అక్షరాల 25,000 రూపాయలు. కమ్ ఆన్, త్వరగా చెప్పాలి. నీ టైం అయిపోతుంది ప్రగతి నగర్ బుజ్జి. కమ్ ఆన్ త్వరగా. నారాయణ మూర్తి. నారాయణ మూర్త. రాంగ్ ఆన్సర్ బుజ్జి. జస్ట్ లో మిస్ అయిపోయా. చీ 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 చీ. అసలు ఈ షో ఏమిటి, ఆ షోలో అమ్మాయి ఏమిటి, ఆ అమ్మాయి నువ్వేమిటి? అయినా అసలు అంత మాట్లాడే అమ్మాయి నిన్ను మాట్లాడిస్తుందా సూర్య? స్టిల్ పాజిటివ్ గా ఉండండి. మళ్ళీ కాల్ చేయండి, మళ్ళీ కాల్ చేస్తూనే ఉండండి. ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో, హూస్ దిస్? చెప్పుకోండి చూద్దాం. ఇంకెవరు? 2 ఏళ్లుగా అలుపెరగని విక్రమార్కుడ్లా నిద్రపోని దెయ్యంలా మా షోకి కాల్ చేస్తున్న ఏకైక కాలర్ సూర్య ది సన్. 2 ఏళ్ళ 2 ఇయర్స్. నీకేమైనా పిచ్చా వీర్రా? ఒకసారి మీ దర్శన భాగ్యం కల్పిస్తే ఒక ఫోటో తీసుకుని మా స్టూడియోలో పెట్టుకుంటాం. మరి మొన్న కనబడితే ఫోటో తీసుకోలేదు. నేనండి ఐస్ కోలా పిచ్చి ఫ్రూట్ కస్టమర్ ఆఫ్ ది ఇయర్. అమ్మ గుర్తుపట్టలేదా? పిచ్చగోళ పిచ్చగోళ. సూర్య గారు, మీరు అవన్నీ పక్కన పెట్టి ఈ సెలబ్రిటీ ఎవరో చెప్పండి. 25,000 మీకోసం వెయిట్. మాకు ఇష్టగారు అబ్బాయి మహేష్ బాబు. మీరు చూడ్డానికి చాలా అందంగా ఉంటారండి. నేను చాలా బాగుంటానని నాకు తెలుసు సూర్య, కానీ ఇప్పుడు విషయం అది కాదు. 2 ఏళ్లుగా గెలుచుకోలేని 25,000 ఈ రోజైనా గెలుచుకోవడానికి ట్రై చేయి సూర్య. కమాన్ సూర్య, 25,000 మహేష్ బాబు అని చెప్పి. కమాన్. మళ్ళీ మీరు గోలా తినడానికి ఎప్పుడు వస్తారండి? ఏంటి గోళ తినడానికి వచ్చేది? టైమ్ ఇస్ మహేష్ బాబు బ్యాడ్ లక్ సూర్య. సర్వనాశనం అయింది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ దర్శన్. డెఫినెట్ గా ఏదో ఒక రోజు గోలా ట్రై చేయడానికి మళ్ళీ వస్తా. బెటర్ లక్ నెక్స్ట్ టైం. తగలో ఇంకా ప్రేమే మొదలవ్వలేదు, అప్పుడే 25,000 బొక్క. తన గోలా మీద వస్తాను తెరసాం గారు, నన్ను గుర్తుపట్టేసింది. మాయ రోగమ్మని మనవరాలు దిట్ట నైట్ కాలేజీలో చేరినాను. కాలేజీ ఎగ్గొట్టి పిచ్చ ఫ్రూటును బట్టి ఫ్యూచరును భ్రష్టు పట్టించినాను. చార్లీ చాప్లిన నిజముగా నువ్వే విప్పు, నాది కామెడీయా ట్రాజెడీయా నువ్వే చెప్పు. అర్థమైంది.
ఆయన మనోడు ప్రేమ కంటే మనకి ఈ చదువులు ముఖ్యమా? భయ్యా ఇంకో పిచ్చి ఫ్రూట్. ఇలా పిచ్చ ఫ్రూట్లే తింటూ కూర్చుంటే అమ్మాయి రాదు సూర్య. అయితే ఐడియా, అమ్మాయి మన దగ్గర రాకపోతే మనమే అమ్మాయి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఎలా పడితే అలా ఊపుకుంటూ వెళ్ళిపోవటం కాదు. వెళ్ళేమంటే ఒక ఆడవాడు ఉండాలి, ఒక సెటప్ ఉండాలి. నువ్వు కార్తీ, అరే నువ్వు బండి తీరా. పరిచయం చేసుకోవడానికే 10,000 అవుతే ప్రేమించడానికి ఎంత అవుద్ది, పెళ్లి చేసుకోవడానికి ఎంత అవుద్ది? అసలు ఆ అమ్మాయి వాళ్ళ షోకి వచ్చి ఉంటుందా? ఎందుకు రాదు, వచ్చే ఉంటది. అసలు అమ్మ చేసేది డైలీ ప్రోగ్రామ్. ఓ ఎందుకైనా మంచిది ఓసారి లైవ్ కాల్ చేసి సూర్య. ఈజ్ రైట్. మన నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దాం. హలో, నేను సూర్యని మాట్లాడుతాను. హాయ్ సూర్య, హౌ ఆర్ యు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? ఇంకెక్కడి నుంచి అండి? మీ ఆఫీస్ కింద నుంచి. ఓకే సూర్య, లెట్స్ గెట్ బ్యాక్ టు షో. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే సెలబ్రిటీ ఎవరో మీరు చెప్తే గెలుచుకోవచ్చు. యాజ్ యూజువల్ గా 25,000. 25,000 అంటే ఇక్కడ నా దగ్గర టీవీ లేదండి. లేదా టైం అయిపోతుంది సూర్య. ఓకే, ఐల్ గివ్ యూ క్లూ. అతను 6 అడుగుల బుల్లెట్. ఈ మధ్య అత్త సెంటిమెంట్ మీద సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. మా యూత్ మొత్తానికి తెలుసు, అత్తకి మొగుడు అమ్మాయికి యముడు మెగాస్టార్ చిరంజీవి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హలో మాస్టర్, దీన్నే జనరేషన్ గ్యాప్ అంటారు. ఫస్ట్ టైం మిమ్మల్ని స్క్రీన్ మీద చూడకుండా మాట్లాడతానండి. టైం అయిపోతుంది సూర్య. స్కూల్ టైం అయిపోయింది. ఇంక నువ్వు మారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. మన నెక్స్ట్ కాలర్ తో మాట్లాడే ముందు చిన్న బ్రేక్. విల్ బి రైట్ బ్యాక్. స్టే ట్యూన్ విత్ us. ఇంకొకసారి నంబర్ నుంచి కాల్ వస్తే బ్లాక్ చేయండి. మనకున్నదే 2 రెగ్యులర్ కాలర్స్, ఒకటి ఈడు, 2 మీ ఆవిడ. ఏళ్ళనే బ్లాక్ చేసుకుంటూ పోతే నైట్ టైం కన్నాలు వేసుకుని బతకాల్సి వస్తుంది. కాఫీలు చెప్పండి, నిద్ర వచ్చేస్తుంది. నమస్తే. ఏంటి మేడం, షో అలా మధ్యలో వదిలేసి ఎక్కడికి వచ్చేసారు? గోళ తింటారేంటి? మీడియా ముందు వేషాలా? ఏంటి గోలా సెటప్ ఇక్కడికి మార్చావు? ఏ బాబాయ్, నాకేం తెలియదండి. ఆ సారే డబ్బులు ఇచ్చారు, ఆయన బండ్లో పడేసి ఇక్కడ తీసుకొచ్చారు. నాకేం తెలియదు, కావాలంటే తీసుకోండి. మీడియా అమ్మాయితో మనకు అవసరమా సూర్య? ఇన్ని తెలివితేటలోనే నీకు పవర్ స్టార్ తెలీదా? అంటే ఆయనకు నేను పెద్ద ఫ్యాన్ అండి, కానీ ఆయన గుర్తుపడితే మళ్ళీ మీరు నాతో మాట్లాడారు కదా. బిస్కెట్. ఏంటి లైన్ వేస్తున్నావా? ఆ ఫోన్ ఇటివ్వు. రోజు లైవ్ కాల్ చేసాము. నేను ఆల్రెడీ బ్లాక్ చేద్దాం అనుకుంటున్నారు. మరి అంతే కదా. ఇది నా నంబర్. ఇంకా డైరెక్ట్గా నాకే కాల్ చేయి. నేను అంత ఈజీగా పడను. ట్రై చేస్తే మాత్రం సిన్సియర్గా ట్రై చేయి. సూర్య, నీకు చిన్న గిఫ్ట్. ఏంటిది? సన్ గ్లాసెస్. నార్మల్. అంటే సార్ ది నైట్ కాలేజ్ కదా, సన్ గ్లాసెస్ ఎందుకు? గ్లాస్ ఇస్తే పెగ్గేసుకోవచ్చు కదా. గ్లాసెస్ ఇచ్చిన అందుకు కాదు, నువ్వు నా కళ్ళలోకి చూసి మాట్లాడడానికి భయపడుతున్నావు. ఇవి పెట్టుకుంటే కొంచెం ధైర్యం వస్తుందని. రేపు బయటికి వెళ్దామా? సరే, రేపు మధ్యాహ్నం లంచ్కి వెళ్దాం. ఓకే, రేపు మధ్యాహ్నం. రేపు మధ్యాహ్నం వద్దు, నాకు బిజినెస్ వర్క్ ఉంది. అలాగే ఇరసం కూడా బర్త్డే. డిన్నర్. ఓకే, బాయ్.
హలో బ్రదర్, ఇట్స్ మీ. ఆ కళ్ళద్దాలేంటి, రేపు మీటింగ్ ఏంటి, డేటింగ్ ఏంటి, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా?